शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। అలాగే రాష్ట్ర రాజకీయాల్లో విద్యార్థి నాయకుడిగా తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఉద్యమాలను చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీ భావజాలంతో విద్యార్థి దశ నుంచే నాయకత్వం వహిస్తూ ప్రధానంగా మహబూబాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ భావజాలము, కాంగ్రెస్ పార్టీ నిర్మాణము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లి మా అందరికీ నాయకుడైన స్వర్గీయ జగదీశ్వరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ రేపు 4 తారీఖు పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు, డిప్యూటీ సీఎం గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు కృష్ణరావు గారు, శ్రీహరి గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు. ఒక మహానాయకుని జ్ఞాపకార్థం ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఓ నిర్ణయం తీసుకొని ఆయన సేవలను గుర్తించి విగ్రహ ప్రతిష్ఠ జరుపుకుంటున్నాం. నాయకుని విగ్రహ ప్రతిష్ఠ అనేది తరతరాలకు ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ప్రజా జీవితంలో పాత్ర, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భావజాలము, ప్రజాస్వామ్యము అని ఎప్పుడు చెప్పేవాడు. భారతదేశంలో రాజకీయ పార్టీ ఎంత బలం ఉంటుందో ప్రజాస్వామ్యం ఎంత బలం ఉంటుందని చెప్పి ఆ రోజులు మాకు చెప్పేవాడు. నేను, నాతో పాటు ఉన్న చాలా మంది ఇక్కడ ఆయనతో కలిసి పనిచేసే విషయం మాకు దక్కింది. ప్రధానంగా విద్యార్థి దశలో మేము భావజాలం ఉంటే ఆ భావజాలం గురించి మాకు నచ్చజెప్పి, లేదు ఈ సమాజం కొరకు, దేశం కొరకు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒక పరిష్కారం అని చెప్పి ఆ రోజుల్లో దాదాపు 40 ఏళ్ల క్రితము మాకు బోధించి, మాకు ఒప్పించి కాంగ్రెస్ పార్టీ భావజాలం వైపు ఇక్కడ నాయకుడు జగదీశ్వరెడ్డి గారు ఆయన ఎమ్మెల్సీగా, ప్రజాప్రతినిధిగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా పెద్ద కార్యక్రమాలు చేసింది. దాంతోపాటు టీడీపీ హయాంలో ఈ జిల్లాలో సాగు, తాగులకు సంబంధించి ఉద్యమం రచించి కొల్లాపూర్ నుంచి నారాయణపేట వరకు అతను, డాక్టర్ మల్లు చాలా మంది నాయకులు కలిసి పాదయాత్ర చేసి, దాని తర్వాత అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు కాలినడకన పాదయాత్ర చేసి తలపొర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ మోడరేషను ప్రాజెక్టుకు సంబంధించి ఆ రోజు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కనివింపు చేసిన నాయకుడిగా ఈరోజు జిల్లాలో పేరు ఉంది. అదే కాకుండా అధికారం ఉన్నా లేకున్నా ఆ భావజాలంతో ముందుకెళ్ళి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా ఆ రోజు జరుగుతున్న ఉద్యమాల్లో జేఏసీకి కోఆర్డినేటర్గా వివరించి తెలంగాణ సాధన కొరకు
కృష్ణా కమిటీ వచ్చినప్పుడు శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు కానీ